సహోదర సహోదరీమణులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు తెలియచేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యాకోబు తన అన్న అయినటువంటి ఏశావుని రెండుసార్లు మోసం చేశాడు. అదే సమయంలో ఏశావు రెండుసార్లు మోసపోయాడు. అయితే ఒకసారి చేజేతుల్లా ఆ మోసానికి అవకాశము తానే ఇచ్చాడు. మోసం చేసిన వాడు యాకోబు కావచ్చు, కానీ ఆ మోసానికి అవకాశం ఇచ్చినటువంటి వాడు ఏశావు. ఇక తనకు రావలసినటువంటి ఆశీర్వాదము ఎప్పుడైతే తన జ్యేష్ఠత్వపు హక్కును ఒక పూట కూటి కోసం అమ్ముకున్నాడో అప్పుడే దేవునికి ఆగ్రహము కలిగింది. అందును బట్టి ఇస్సాకు యొక్క ఆశీర్వాదము ఏశావుకి దక్కకుండా పోయింది. ముఖ్య కారణము అది. రెండవసారి యాకోబు మోసం చేశాడు అన్నట్టుగా మనకు కనబడుచున్నది, కానీ వాస్తవానికి ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకోవటం మూలంగానే ఆ అవకాశం తను కోల్పోయాడు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సరే, ఏదేమైనప్పటికీ ఇక తాను ఆశీర్వాదం పొందుకోవటానికి అవకాశం లేదు, నేను మోసపోయానని తెలిసిన తర్వాత ఏశావు తన తమ్ముడైనటువంటి యాకోబు మీద కక్ష పెంచుకున్నాడు, పగ పెంచుకున్నాడు. అందులో భాగంగా సమయము కుదిరితే, అంటే అవకాశము చిక్కితే తన తమ్ముడిని చంపేయాలి అనేటువంటి ఒక ఆలోచనతో కాచుకొని ఉన్నాడు. తన తండ్రి మరణమునకు సమీపముగా ఉంటుండగా ఈ మరణ సమయంలో తన తమ్ముడు తన చేతికి చిక్కుతాడు అని భావించి అప్పుడు చంపాలని వేచి చూస్తూ ఉన్నాడు. ఈ తరుణములో తన తల్లి అయినటువంటి రిబ్కా విషయాన్ని మరలా పసిగడుతుంది. ఏశావు యాకోబును చంప చూస్తున్నాడని ఎరిగి మరలా యాకోబును జాగ్రత్తపరచటము జరుగుతూ ఉంటుంది. 27వ అధ్యాయము ఆదికాండము 41వ వచనం నుండి చదువుకుందాం. నిన్న 41వ వచనాన్ని చదువుకున్నాం. మళ్ళీ ఒకసారి దాన్ని పునరుచ్చరణ చేద్దాము. 41వ వచనం. తన తండ్రి యాకోబుకిచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగపట్టెను. మరియు ఏశావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపెదను అనుకునేను. నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములంటే తండ్రి సమీప కాలంలో మరణిస్తాడు అనేటువంటి ఒక అంచనాతో అతడు ఉన్నాడు. అప్పుడు తమ్ముడు సమీపనకు వస్తాడు, దొరుకుతాడు అనేటువంటి ఉద్దేశంతో చంపేద్దాము అని అనుకున్నాడు. 42వ వచనం. రిబ్కా తన పెద్ద కుమారుడైన ఏశావు మాటలను గూర్చి వినినప్పుడు ఆమె తన చిన్న కుమారుడైన యాకోబును పిలువనంపి అతనితో ఇట్లనెను, ఇదిగో, నీ అన్న అయిన ఏశావు నిన్ను చంపెదనని చెప్పి నిన్ను గూర్చి తన్ను తాను ఓదార్చుకొనుచున్నాడు. అంటే
నిన్ను చంపి తన యొక్క పగని, కోపాన్ని తీర్చుకోవాలి, అలా నెమ్మది చెందాలని నీ అన్న నీ కోసము కనిపెట్టుకొని ఉన్నాడు. కాబట్టి నా కుమారుడా, నీవు నా మాట విని లేచి హారానులో ఉన్న నా సహోదరుడగు లాబాను నొద్దకు పారిపోయి నీ అన్న కోపము చల్లారు వరకు, అన్న కోపము నీ మీద నుండి తొలగి నీవు అతనికి చేసిన వాటిని అతడు మరచు వరకు లాబాను నొద్ద కొన్నాళ్ళు ఉండుము. అప్పుడు నేను అక్కడి నుండి నిన్ను పిలిపించెదను. ఒక్కనాడే మీ ఇద్దరిని నేను పోగొట్టుకొనేలా అనెను. నీ అన్న నిన్ను చంప చూస్తున్నాడు కాబట్టి నీవు జాగ్రత్త పడటం మంచిది. గనుక నువ్వు వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళాలి అనంటే నీ మామ అయినటువంటి లాబాను నొద్దకు వెళ్ళుము. అతడు హారానులో ఉన్నాడు. హారాను అనంటే ఒకనాడు అబ్రహాము కుటుంబము వాసం చేసినటువంటి ప్రాంతం అది. తెరహు కుటుంబము వాసం చేసినటువంటి ప్రాంతము. అబ్రహాము తన తమ్ముని కుమారుడైనటువంటి లోతును తీసుకొని ఈ కనాను అరణ్యములోనికి రావటం జరిగింది, బెయేర్షెబా ప్రాంతానికి. కానీ నాహోరు అక్కడే విస్తరించాడు. నాహోరు ఆ పరిసర ప్రాంతాలలో విస్తరించటము జరిగింది. అబ్రహాము సహోదరుడైనటువంటి నాహోరు ఆ పరిసర ప్రాంతాలలోనే విస్తరించటము జరిగింది. అంటే దక్షిణముగా కనాను ప్రాంతము వరకు, ఉత్తరముగా సిరియా ప్రాంతము వరకు, ఇక ఆ ఇరాను తదితరమైనటువంటి ప్రాంతముల వరకు అతడు విస్తరించటము జరిగింది. ఇప్పుడు ఆ ప్రాంతంలోనే అతని కుమారుడు, అంటే వరుస క్రమంలో కుమారులు అక్కడ వాసం చేస్తూ ఉన్నారు. అప్పుడు లాబాను అనేటువంటి వ్యక్తి అక్కడ వాసం చేస్తున్నాడు. కనుక నీ మామ అయినటువంటి, అంటే నా సహోదరుడైనటువంటి లాబాను యొద్దకి నీవు వెళ్ళుము, కొంతకాలము అక్కడ ఉండుము. కాలము గడుస్తున్న కొలది నీ అన్న కోపము చల్లారటానికి అవకాశం ఉంటుంది. నీ మీద ఉన్నటువంటి కోపము చల్లారు వరకు, నీ మీద నుండి తొలగిపోయేంత వరకు నీవు కొన్నాళ్ళు అక్కడ ఉండుము. నువ్వు వెళ్ళకపోయినట్లయితే నీ అన్న నిన్ను చంపటానికి వస్తాడు. అప్పుడు నీవు నీ అన్నకి ఎదురు తిరుగుతావు. ఇద్దరు ఘర్షణ పడతారు, కొట్టుకుంటారు, చంపుకుంటారు. ఇది తీవ్రమైనటువంటి ఉత్పాతమునకు దారితీస్తుంది. ఒకరోజే నా కడుపున పుట్టినటువంటి మీరిద్దరూ మరణించటానికి అవకాశం ఉంటుంది. మీ ఇద్దరు ఒక దినమునే చావటం నేను తట్టుకోలేను. కనుక నువ్వు వెళితే ఇద్దరికీ క్షేమకరము. ఇక్కడ ఇద్దరు అనేటువంటి పదము
ఒక విధంగా ఇద్దరిని పోగొట్టుకోవటము సహజంగానే ఏ తల్లికి కూడా భరించలేనటువంటి విషయంగా ఉంటుంది సాధారణంగా. కానీ ఇక్కడ ఈ ఏశావును తాను ప్రేమించినట్టుగా మనకు కనబడదు. మొదటి నుండి కూడా ఏశావుని మొదటి నుండి అనంటే తను వివాహము చేసుకున్న నాటి నుండి ఏశావును ప్రేమించినట్టుగా కనిపించదు. యాకోబును కాపాడుకోవాలి అనేటువంటిది తన ప్రీతి. బహుశా ఏశావును కూడా కోల్పోయేంత ద్వేషము రిబ్కా గారికి లేకపోయి ఉండి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. అందుకే ఈ పదం వాడిందేమో, ఇద్దరిని కోల్పోవటము నాకు ఇష్టం లేదు. ఓకే, పోగొట్టుకోనేలా అంటే అది బాధతో చెప్తున్నటువంటి మాట. అయ్యో నేను ఇద్దరిని పోగొట్టుకోలేను, నేను ఇద్దరిని పోగొట్టుకొని భరించలేను అనేటువంటి విధంగా తన బాధను వ్యక్తం చేసింది. అలా తన కుమారుడైనటువంటి యాకోబును సిద్ధపరుస్తున్నది. 46వ వచనం, మరియు రిబ్కా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. ఈ హేతు కుమార్తెలను తాను ఏశావు వివాహం చేసుకున్నాడని మనం ఎరిగి ఉంటున్నాం కదా. ఆ వివాహము చేసుకోవటం మూలంగా ఆ హేతు పిల్లలు రిబ్కాని అలాగే ఇస్సాకుని చాలా మనోవేదన వాళ్ళిద్దరికీ మనోవేదన కలుగజేసినటువంటి వారినిగా మనము 26-35 వచనంలో గమనించి ఉంటున్నాం. అదే మాటని ఇక్కడ మళ్ళీ పునరావృతం చేస్తున్నది. హేతు కుమార్తెల వలన నా ప్రాణము విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెలలో వీరి వంటి ఒక దానిని యాకోబు పెండ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనము అనెను. అంటే ఇక్కడ ఈ సందర్భాలన్నింటినీ చూస్తున్నప్పుడు ఈ హిత్తీయురాన్లైనటువంటి ఈ స్త్రీలు చాలా వీళ్ళని చాలా విసిగించినట్టుగా మనకు అర్థమవుతున్నది. చాలా ఇబ్బంది పెట్టారు. ఏ విషయాలలో ఎలా ఇబ్బంది పెట్టారో మనకు తెలియదు, కానీ మొత్తానికి విసిగించారు, ఇబ్బంది పెట్టారు, మనోవ్యాకులము కలుగచేశారు. అందును బట్టి వీరు వారన్నా, ఇక వారికి భర్తగా ఉన్నటువంటి ఏశావు అన్న కొంచెం అయిష్టత అనేటువంటిది ఏర్పడింది. ఇప్పుడు ఏశావు వీరిని వివాహం చేసుకున్నాడు అనంటే తల్లిదండ్రుల సమ్మతితో చేసుకున్నాడా, లేదా తన స్వయిష్టముతో చేసుకున్నాడా అనేటువంటి ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. ఈ సందర్భాలన్నిటిని మనం చూస్తూ ఉంటే ఏశావే తొందరపడి తన స్వయిష్టముతో వారిని వివాహము చేసుకున్నాడేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకుకి ఈ కనానీయులతో వివాహం చేసుకోవటానికి ఇష్టపడలేదు. అతడు కూడా నాహోరు యొద్దకి పంపించటము జరిగింది. ఇప్పుడు యాకోబుకు కూడా వివాహం చేయాలని భావిస్తున్నటువంటి తల్లి ఆ నాహోరు కుమార్తెలలోనే అతడు వివాహం చేసుకోవాలని భావిస్తున్నది. అంటే అటు ఇస్సాకుకు అబ్రహాము గారు నాహోరు కుటుంబాన్ని గురించి ఆలోచించాడు, ఇటు యాకోబుకు కూడా నాహోరు కుటుంబం గురించే ఆలోచిస్తున్నారు. అంటే మధ్యలో ఇప్పుడు ఏశావు మాత్రమే ఈ హిత్తీరాన్లను చేసుకున్నాడు అనంటే బహుశా అతడు తొందరపడ్డాడేమో, సొంత నిర్ణయము తీసుకున్నాడేమో.
ఈ సొంత నిర్ణయం తీసుకొని వారిని వివాహం చేసుకోవటం మూలంగా వారి యొక్క ప్రవర్తనను బట్టి వారి అన్య సంబంధమైనటువంటి విధానము ఉంటుంది, ఆచారము, సాంప్రదాయము, సంస్కృతి అది అత్తమామలకి నచ్చదు. ఇక పెళ్లి చేసుకున్న కర్మకి అని ఉంటాం కదా, ఏషావు భరిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు ఇటు తల్లికి నచ్చజెప్పలేక, ఇటు భార్యలని ఏమీ అనలేక మధ్యలో పాపం అతడు నలిగిపోయి ఉంటాడనే అనుకోవచ్చు. కానీ చివరికి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు తల్లికి దూరంగా జరిగైనా బ్రతుకుతారు, కానీ బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది వాంటెళ్ళి జరిగేటువంటి పని కాదు. ఎందుకంటే తల్లిదండ్రులను విడుస్తారు, భార్యలను హత్తుకుంటారు అనేటువంటి విధానంలో ఈ భార్యలను విడవలేడు. మళ్ళీ విడవాలనుకుంటే అదొక సమస్య. భార్యలను విడవలేడు గనుక భార్యలని అంటిపెట్టుకొని ఉండటం మూలంగా ఈ భార్యల మూలముగా ఏషావు కూడా ఒక విధంగా తల్లికి ఇష్టము లేనటువంటి వాడుగా ఉండిపోయాడు. అలా అదొక కారణమై ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, గనుక ఈ స్త్రీలలో ఒక ఆమెను నీవు కూడా వివాహం చేసుకుంటే ఇక నేను బ్రతికి వేస్ట్ అని అంటున్నది రిబ్కా. ఆ పెద్ద కోడళ్ళతోటే నేను వేగలేకపోతున్నాను, ఆ బాధ నాకు తీవ్రంగా ఉంది. ఇప్పుడు నువ్వు కూడా ఇక్కడి స్త్రీలలో ఎవరినైనా వివాహం చేసుకున్నట్టయితే వారి యొక్క ప్రవర్తనను బట్టి నేను వేగలేను, నేను బ్రతకలేను, నేను బ్రతికి ప్రయోజనం ఉండదు. నేను బ్రతికి ప్రయోజనం ఉండదు అంటే చస్తే మేలు అన్నంత తీవ్రంగా తన యొక్క స్పందనని తెలియచేయటం జరిగింది. ఇది జరిగిన తర్వాత 28వ అధ్యాయం. ఈ విషయంలో మరి రిబ్కా తన భర్తతో మాట్లాడిందో లేదో తెలియదు, లేదా ఇస్సాకుకే స్వయంగా ఆ ఆలోచన వచ్చిందో తెలియదు. ఏమంటున్నాడు అనంటే 1వ వచనంలో, 28వ అధ్యాయం 1వ వచనంలో, ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవతెను వివాహము చేసుకొనకూడదు. అంటే అబ్రహాము గారు ఏం చెప్పాడో తన దాసునికి, ఇస్సాకు కూడా అదే రకంగా చెప్తున్నాడు తన కుమారునికి. కనాను కుమార్తెలలో ఎవతను వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించి. అంటే అబ్రహాము గారు చెప్పినట్టుగానే ఇస్సాకు గారు కూడా చెప్పాడు. తన తండ్రి ఆలోచనను అనుసరించి ఇస్సాకు గారు చెప్పి ఉంటారు అని అనుకుంటున్నాను. లేదా భార్యే ఇస్సాకు గారిని సంప్రదించి చోటు చేసుకున్నటువంటి సమస్యను వివరించి ప్రమాదము జరగకుండాలాగున ఇదొక పరిష్కారముగా ఉంటుంది, ఇటు చావు తప్పుతుంది, అటు మన బంధువుల కుమార్తెను వివాహం చేసినట్లుగా ఉంటుంది. గనుక మన కుమారుడైనటువంటి యాకోబును పద్దనరాముకి పంపిద్దాము, మీరు కూడా చెప్పండి
నేను చెప్పాను, మీరు కూడా చెప్పండి అని చెప్పి ఇస్సాకుకు పురమాయిస్తే, అంటే ఇస్సాకుకి సూచిస్తే, ఆ ఇస్సాకు యాకోబుకి చెప్పి ఉన్నాడేమో. ఇక్కడ ఏదైనా అయి ఉండొచ్చు. మెట్టికి ఇస్సాకు కూడా ఆ విషయంలో ఏకీభవించాడు, లేదా ఇస్సాకు కూడా ఆ అభిప్రాయము కలిగి ఉన్నాడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ స్పష్టమవుతున్నది. ఇక్కడ ఇదివరకేమో హారాను అన్నాడు, ఇక్కడేమో పద్దనరాము అని అన్నాడు. అంటే హారాను అనేటువంటి ప్రాంతములో సమీపముగా ఉన్నటువంటి ఒక పల్లెటూరు పద్దనరాము. ఓకే, ఈ పద్దనరాములో నీ మామ అయినటువంటి ఎవరున్నారు అంటే ఇక్కడ మామ అనేటువంటి పదం వాడలేదు, నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహం చేసుకొనుమని అతనికి ఆజ్ఞాపించారు. ఇక్కడ యాకోబు గారి ఇస్సాకు గారి మాటను మనం జాగ్రత్తగా గమనించాలి. అతని కుమార్తెలలో ఒక ఆమెను వివాహం చేసుకోమన్నాడు. కానీ ఈయన వెళ్ళి ఇద్దరిని వివాహం చేసుకోవాల్సి వచ్చింది. దాని కారణాలు మనకు తెలుసు, అయినా భవిష్యత్తులో అది గమనించబోతాం. రైట్, 3వ వచనం. సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును, అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకున్నట్లు ఆయన నీకు, అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకును అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతన్ని దీవించి యాకోబును పంపివేసెను. అంటే దేవుడు అబ్రహామును ఆశీర్వదించినటువంటి విషయము ఇస్సాకుకి తెలుసు. అబ్రహామును ఆశీర్వదించినట్టుగానే ఇస్సాకును కూడా ఆశీర్వదించాడు, సంతానం విషయంలో, భూభాగం విషయంలో. ఇప్పుడు అబ్రహామును ఆశీర్వదించాడు, ఇస్సాకును ఆశీర్వదించాడు, యాకోబును కూడా తన ద్వారానే దేవుడు ఆశీర్వదించాడు. అంటే ఇస్సాకు ద్వారానే యాకోబును ఆశీర్వదించాడు. ఇప్పుడు ఈ 3 తరాల ఆశీర్వాదము ఇస్సాకుకి తెలుసు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను గురించినటువంటి ఆశీర్వాదము ఇస్సాకుకి తెలుసు. ఇక ఏశావు విషయమై అతడు ఎంత బాధపడ్డాడో, ఎంత తల్లడిల్లాడో, ఎంత దుఃఖించాడో, రోధించాడో, ఆ బాధ ఎన్నాళ్ళు వెంటాడిందో తెలియదు. కానీ ఇక జరిగింది జరిగిపోయింది, చేయగలిగేది ఏమీ లేదు, ఆయన చేతిలో ఏమీ లేదు. నిగ్రహించుకున్నట్టున్నాడు. నిగ్రహించుకొని ఇక తప్పనిసరిది యాకోబును పిలిపించుకొని చెప్తున్నాడు, నీవు పద్దనరాముకు వెళ్ళు, ఇక్కడి స్త్రీలను వివాహం చేసుకోకూడదు నువ్వు, ఎందుకంటే ఏగలేకపోతున్నాం, నేను నీ తల్లి అనుభవిస్తున్నాం ఆల్రెడీ నీ అన్న భార్యల విషయంలో. నీ అన్న కూడా ఎంత బాధపడుచున్నాడో అనుభవించేటోడికి తెలుసు. జరిగింది ఏదో జరిగిపోయింది, కనీసం నువ్వైనా జాగ్రత్త పడితే మంచిది. నువ్వు వెళ్ళు, కొన్నాళ్ళు ఉండు, తప్పకుండా మళ్ళీ నువ్వు ఇక్కడికి వస్తావు. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు, అది నెరవేరుతుంది. మరలా ఈ భూభాగానికి నువ్వు వస్తావు, ఇక్కడ సంతానాన్ని కంటావు, నీ సంతానానికి ఈ దేశము సొంతమవుతుంది. దేవుడు తప్పకుండా
తన మాటను నెరవేరుస్తాడు, వెళ్ళు నాయనా అని చెప్పి బహుశా మరొకసారి ప్రార్థన చేసి ఆశీర్వదించి వెళ్ళుమని చెప్పింటాడు. అలా యాకోబును పంపివేసెను. 5వ వచనం, అతడు పద్దనరాములో ఉన్న సిరియావాడగు బెతూయేలు కుమారుడును. అంటే ఇప్పుడు సిరియా దేశము, సిరియా సంతానము అని మనం ఆలోచించినప్పుడు వారెవరూ కాదు, అబ్రహాము తమ్మిని సంతానమే ఆ దేశమంతటా విస్తరించింది. అందుకే ఇక్కడ సిరియా వాడు అనేటువంటి ఆ పేరు బెతూయేలుకి వచ్చింది. ఓకే, అక్కడి నుండి పంపెను. అతన్ని దీవించినప్పుడు సిరియావాడగు బెతూయేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబానునొద్దకు వెళ్ళెను. అంటే ఇప్పుడు ఈ పద్దనరాము లేదా హారాను ఎక్కడ ఉంటుంది అని ఒకసారి మళ్ళీ మనం గమనిద్దాం. అబ్రహాము గారు అంటే అబ్రహాము గారు అనడం కంటే తెరహు గారు తన కుటుంబాన్ని తీసుకొని ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేశాడని ఎరిగి ఉంటున్నాం. ఎక్కడి నుండి అనంటే ఊరు అనేటువంటి ప్రాంతములో నుండి హారానికి ప్రయాణము చేయటం జరిగింది. హారాను నుండి అబ్రహాము ఈ బెయేర్షెబాకు వచ్చాడు. ఇప్పుడు ఇస్సాకు యాకోబును పంపించేటప్పటికి బెయేర్షెబాలోనే ఉన్నారు. అది యాదృచ్ఛికంగా జరిగింది. బెయేర్షెబాలోనే ఉన్నారు. ఇప్పుడు బెయేర్షెబా నుండి తిరిగి మరలా హారానికి పంపిస్తున్నాడు. అంటే అబ్రహాము గారు ఎక్కడి నుండి అయితే వచ్చాడో తిరిగి అక్కడికే పంపిస్తున్నాడు. ఇది మనం ఒకసారి ఆదికాండముతో సంబంధం కలిగి ఉన్నటువంటి ప్రదేశాలు అనేటువంటి పటం చూసినట్టయితే పటమునకు కుడివైపున దిగువ ప్రాంతంలో ఊరు అనేటువంటి ఒక ప్రాంతం కనబడుచున్నది. ఇదంతా కూడా కల్దీల దేశం. ఈ ఊరు అనేటువంటి ప్రాంతము ఉండింది కల్దీల దేశము. ముందు దీని పేరు షినారు, తర్వాత కల్దీలు, ఆ తర్వాత బబులోను. ఓకే, ఇక్కడి నుండి ఉత్తరాన ఉన్నటువంటి హారానికి వెళ్ళారు. హారాను నుండి షెకెముకు వచ్చాడు. షెకెము నుండి ఈ బెయేర్షెబా ప్రాంతమునకు రావటం జరిగింది అబ్రహాము గారు. ఇప్పుడు ఇదే బెయేర్షెబా నుండి తిరిగి యాకోబు వెనక్కి వెళ్తున్నాడు. ఎక్కడికి? హారానికి వెళ్తున్నాడు. ఇది మీరు మనసులో పెట్టుకోండి. ఓకే, మళ్ళీ ఆదికాండంలోనికి వస్తే 6వ వచనం, ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెళ్లి చేసుకుని వచ్చుటకై అతన్ని అక్కడికి పంపెననియు, అతని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరిని పెళ్లి చేసుకునవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరాముకు వెళ్ళిపోయేననియు ఏశావు తెలుసుకున్నప్పుడు. అసలు తండ్రి మరణానికి దగ్గరగా ఉన్నాడు. తను మరణించినప్పుడు యాకోబు నా చేజిక్కుతాడు, నేను చంపేద్దామని ఏశావు ఎదురు చూస్తూ ఉంటే దానికి భిన్నమైనటువంటి వార్త వినబడింది. ఏంటి అనంటే తల్లిదండ్రులు వారు ఇరువురు కలిసి నా తమ్ముడైనటువంటి యాకోబుకి చెప్పి, ఇక్కడ కుమార్తెలలో నువ్వు ఎవరిని వివాహం చేసుకోకూడదు, పద్దనరాములో ఉన్నటువంటి నీ తల్లి సహోదరుడైనటువంటి లాబాను కుమార్తెలో ఒకరిని వివాహం చేసుకోమని
అందుకోసమై వెళ్ళుమని పంపిస్తున్నారు అనేటువంటి విషయము ఏశావు తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు నా తమ్ముణ్ణి చంపే అవకాశం నాకు దూరం అవుతున్నది అని ఒకటి భావించాడు. రెండవది, వాడికి వివాహం చేస్తున్నారు, అయితే నా తల్లిదండ్రులకి ఇక్కడి స్త్రీలను వివాహం చేసుకోవటం ఇష్టం లేదు. అది అప్పుడే అర్థమైందా, అంతకుముందు అర్థమైందా, అర్థమయ్యే వివాహం చేసుకున్నాడా, అర్థం కాకమునుపు వివాహం చేసుకున్నాడా, వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళకు కూడా అర్థమయ్యే మాట అన్నారా, ఇది ఏమైందనేటువంటి తెలీదు. కానీ ఇప్పుడు మాత్రం స్పష్టతతో ఆయన బయటకు అనుకున్నటువంటి విషయము ఏంటి అని అంటే, ఇక్కడి స్త్రీలను వివాహం చేసుకోవటం నా తల్లిదండ్రులకి ఇష్టం లేదు, మొదటిది. రెండవది, నాకు శత్రువుగా ఉన్నటువంటి, ఒక విధంగా శత్రువు ఇప్పుడు ఏశావుకి యాకోబు, నాకు శత్రువుగా ఉన్నటువంటి నా తమ్ముడైనటువంటి యాకోబుకి వివాహం చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. దగ్గర ఉండి మరీ చెప్పి పంపిస్తున్నారు. ఇప్పుడు వాడే వివాహం చేసుకోగలడా, నేను చేసుకోలేనా అంటే ఎందుకు ఏంటో, కానీ ఇప్పుడు తన తమ్ముని పట్ల కక్ష కలిగి ఉన్నాడు, కక్షతో పాటు ఈర్ష్య కలిగి ఉన్నాడు. ఈ ఈర్ష్యలో భాగంగా ద్వేషం పెరిగింది. ఆ ద్వేషంలో భాగంగా చంపాలనుకున్నటువంటి తనకు చంపుటకు అవకాశము చిక్కకపోవటం మూలంగా ఇంకొక ఆలోచనకు దిగాడు. ఏంటి అనంటే, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయినని ఏశావు తెలుసుకున్నప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు, ఏశావు ఇష్మాయేలునొద్దకు వెళ్ళి, మేబీ ఇదివరకు మరి ఇది మీరు పాయింట్అవుట్ చేసి ఉండొచ్చు, చేయకపోతే గమనించండి. ఎవరి యొద్దకు వెళ్ళారట? ఇష్మాయేలునొద్దకు వెళ్ళి. ఎవరితడు? అబ్రహాము కుమారుడు. అబ్రహాము కుమారుడు అంటే ఇప్పుడు ఏశావుకి ఏమవుతాడు? పెదనాన్న యొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక, ఎవరికి? ఏశావుకు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కదా, ఆ భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన, ఇష్మాయేలు కుమార్తె నెబాయోతు సహోదరి అని. ఇష్మాయేలు కుమార్తె అంటే ఏశావుకి ఏమవుతుంది? చెల్లి అవుతుంది కదా, చెల్లి అవుతుంది. అంటే వయసును బట్టి ఇష్మాయేలు పెద్దవాడు కాబట్టి అక్క అవుతుంది అన్నట్టుగా అనిపించవచ్చు, కానీ మేబీ అక్కను చేసుకోపోయి ఉండొచ్చు. ఎందుకంటే వయస్సులో మామూలుగా మనం చూస్తూ ఉంటాం, పురుషుడు ఎక్కువ వయస్సు, స్త్రీ తక్కువ వయస్సు ఉండేటట్టుగా మ్యాక్సిమం చూస్తూ ఉంటారు. కొన్ని చోట్ల స్త్రీలు పెద్ద వయసు కలిగి ఉంటారు, కొన్ని సందర్భాలలో అబ్బాయిలు చిన్న వయస్సు కలిగి ఉంటారు. కానీ ఇక్కడ వయస్సు మనకి ఇక్కడ చెప్పబడలేదు. కానీ అంటే పెదనాన్న కుమార్తెను వివాహం చేసుకున్నాడు అంటే ఒక విధంగా చెల్లి వరుస అవుతుంది. ఓకే, ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహాలతును కూడా పెండ్లి చేసుకొనెను. ఇక్కడ తమ్ముని మీద అక్కసుతో ఈ ఏశావు వివాహం చేసుకున్నాడా, లేదా
ఇక్కడి కుమార్తెలను వివాహం చేసుకోవటం నా తండ్రికి ఇష్టము లేదు గనుక ఇప్పుడు ఇక్కడి స్త్రీ కాకుండా మరొకతను వివాహం చేసుకొని కొంచెం నా తండ్రిని సంతృప్తిపరచాలనుకున్నాడా? ఇవన్నీ చిక్కుముడులు అండి, మనకు అర్థం కావు. ఇది వాళ్ళ వ్యక్తిగత సంబంధమైనటువంటి విషయాలు కాబట్టి కొంచెం ఊహాజనితం. ఇదే అని అనటానికి లేదు. మొత్తానికి మాత్రం వివాహం చేసుకోవాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది అని అంటే యాకోబుకు వారు జాగ్రత్తలు చెప్పి పంపించినప్పుడు వివాహం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. అందులో కూడా ఇక్కడి స్త్రీలను కాకుండా వేరే వారిని చేసుకోవాలి. వేరే వారిని చేసుకోవాలంటే మళ్ళీ ఇతడు కూడా మేనమామ దగ్గరికి వెళ్తే మళ్ళా కొట్లాటే. అక్కడ లేయాని ఎవరు చేసుకోవాలి, రాహేల్ని ఎవరు చేసుకోవాలి? ఒరి బాబోయ్, మీరు వచ్చి నా తలకాయ తింటున్నారు, మీకు నేను ఎవరిని చేతను, మీ కొట్లాట నాతోటి ఏంది అని చెప్పేసి అక్కడ లాభాన్ని అన్నాడు అనుకోండి, సమస్య మొదటికి వస్తుంది. ఏమో, మొత్తానికి వేరే వారిని వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. అంటే బంధువులైతే నా తండ్రికి ఇష్టము గనక, మరి ఇష్మాయేలు కూడా ఒక విధంగా మాకు బంధువే గనక ఆ బంధువు కుమార్తెను వివాహం చేసుకుంటే నా తండ్రికి కొంచెం సంతోషం కలుగుతుంది అని అనుకున్నాడో ఏంటో తెలియదండి. మొత్తానికైతే వెళ్ళి ఇప్పుడు యాకోబు వివాహం చేసుకుంటున్నాడు. ఒరే, నువ్వు ఒక వివాహం చేసుకుంటే నేను 3 వివాహాలు చేసుకుంటాను చూడు అన్నట్టుగా, ఆల్రెడీ 2 చేసుకున్నాడు కదా, ఇప్పుడు చేసుకుంటే 3వది అవుతుంది. నువ్వు 1 చేసుకుంటే నేను 3 చేసుకుంటాను అన్నట్టుగా వెళ్ళి చేసుకున్నాడా? మొత్తానికి ఇష్మాయేలు కుమార్తెను వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు మహాలతు. అంటే ఇప్పటికే ఏశావుకు 3 భార్యలయ్యారు. ప్రిల్లరా, ఆ రోజుల్లో గనక ఎంతమంది భార్యలు చేసుకుని నడిచింది. ఇప్పుడు నడవదండి. ఒకరిని చేసుకొని సర్వైవ్ అవ్వటమే చాలా కష్టం. ఇప్పుడున్న పరిస్థితుల్లో వివాహం చేసుకోకూడదు అనేటువంటి ఆలోచన యువతలు చాలామంది వస్తుందట. వివాహం చేసుకొని బాధ్యతలను తల మీద ఎత్తుకోవటానికి బదులుగా వివాహం చేసుకోకుండా ఉండటం బెటర్ అనుకుంటున్నారట. అందుకే జపాన్ లాంటి దేశంలో ఫ్రెండ్షిప్లు చేస్తున్నారట. లివింగ్ రిలేషన్ మాత్రమే కలిగి ఉంటున్నారు, మ్యారేజ్లు చేసుకోవట్లేదు వాళ్ళు. సరే, దాని కారణాలు ఏంటంటే ఇలాంటివే చెప్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్నది అది. సరే, ఆ విషయాన్ని పక్కకు పెడితే 10వ వచనం, 28వ అధ్యాయం 10వ వచనం. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒకచోట చేరి ప్రొద్దుగింకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి. అంటే ఇప్పుడు బేర్షెబా నుండి ఉత్తరాన ఉన్నటువంటి హారానుకు వెళ్ళాలి. నాహోరు వాసం చేసినటువంటి హారాను ప్రాంతానికి ఇప్పుడు యాకోబు వెళ్ళాలి. అది ఉత్తరాన ఉంటుంది కాబట్టి బేర్షెబా నుండి ప్రయాణం చేస్తే హెబ్రోను, యెరూషలేము ఈ ప్రాంతంలో గుండా వెళ్ళాలి. ఇప్పుడు హెబ్రోను దాటాడు, యెరూషలేము దాటాడు. యెరూషలేము దాటిన తర్వాత లూజు అనేటువంటి ఒక ప్రాంతం వచ్చింది. అయితే ఆ లూజు గ్రామమో పట్టణమో దానిలోనికి వెళ్ళలేదు, కానీ దాని బయట అడవిలో అక్కడికి వచ్చేసరికి పొద్దుగుంకింది. ఈ రాత్రి నేను ఇక్కడ విశ్రాంతి తీసుకొని వెళుతాను అని చెప్పి అక్కడ పడుకున్నాడు. మీరు ఒకసారి మళ్ళీ పటములోనికి వెళ్ళినట్లయితే
కనాను విభజన అనేటువంటి పటం ఉంది కదండి. ఆ పటం తీసినట్టయితే ఇక్కడ క్రింద బెయర్షెబా కనబడింది కదా. బెయర్షెబా కనబడింది. ఈ బెయర్షెబా నుండి ఉత్తరానికి వెళ్ళిపోతున్నాడు. మీద హెబ్రోను కనబడింది మీకు, బెత్లహేము, యెరూషలేము, హాయి, ఇవన్నీ దాటుచున్నాడు. ఈ హాయికి మీద బేతేలు ఉన్న చూడండి, బేతేలు. ఈ బేతేలు అనేటువంటి పేరు ఈ బేతేలుకు రాకమునుపు అక్కడ లూజు అనేటువంటి ప్రాంతము ఉన్నది. ఇక్కడ దాకా వచ్చాడు. ఇక్కడ దాకా వచ్చి ఆ రాత్రి విశ్రాంతి తీసుకుందామని చెప్పి పడుకున్నాడు. 11వ వచనం. ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునకు అంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. అంటే తను పడుకున్న చోట నుండి ఆకాశమునకు ఒక నిచ్చెన వేయబడింది. ఇదంతా కళ. ఈ కళని దేవుడే యాకోబునికి చూపించాడు. దీనిలో దేవదూతలు ఎక్కుచున్నాయి, దిగుచున్నాయి. అంటే యాకోబుకి ఏమనిపించిందంటే పరలోకమునకు ద్వారము ఇక్కడి నుండే ఉండింది అన్నట్లుగా అనిపించింది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి యాకోబుతో మాట్లాడుచున్నాడు. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైన యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. అంటే ఇప్పుడు యెరూషలేమునకు సమీప ప్రాంతం అది బేతేలు. ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలన అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. అంటే నలుదిక్కులా వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదించబడును. అంటే నీ సంతానం మూలంగా ఆశీర్వదించబడినటువంటి మాట ఎలా అర్థం చేసుకోవాలో ఇదివరకటి పాఠాలలో మనము విన్నాం. ఓకే, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఇస్సాకు తన తండ్రి అయినటువంటి యాకోబు తండ్రి అయినటువంటి ఇస్సాకు ఈ మాటే చెప్పాడు. దేవుడు మాట చెప్పడమే కాదు, అది నేను జరిగిస్తాను అని చెప్తున్నాడు. నేను మళ్ళా ఇక్కడికి నడిపిస్తాను, అది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్ర తెలిసి, అంటే నిద్ర నుండి మెలకువలోనికి వచ్చి, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయేను అని అనుకుని. అంటే నేను రాగానే ఇక్కడ దేవుడు ఉండేటువంటి స్థలం అని నేను ఎరగకపోయానే అని అనుకున్నాడు. వాస్తవానికి దేవుడు తన సన్నిధిని, తన ఉనికిని ఎక్కడైనా చూపించగలడు, అది వేరే విషయం. అయితే ఇక్కడ నిద్రించాడు కాబట్టి ఇక్కడ దేవుడు తన వర్తమానాన్ని యాకోబుకు పంపించాడు. అయితే యాకోబు తనకున్నటువంటి పరిజ్ఞానంతో తానేమనుకుంటున్నాడంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు, నాకు తెలియకపోయేనే అని చెప్పి తాను అనుకున్నాడు. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. పరలోకపు గవిని అంటే ద్వారం. పరలోకానికి ద్వారము
ఎందుకంటే నిచ్చెన ఇక్కడ నుండి వేయబడ్డది కదా, గనక ఇదే అని అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. ఇలా చెయ్యాలని దేవుడు చెప్పలేదు, తన తల్లిదండ్రులు కూడా తనకు చెప్పలేదు, తానుగా అనిపించింది చేసిండు. రాయి నిలబెట్టడం, రాయి మీద నూనె పోయటం, ఇదే అలవాటు మిగిలిన వారికి కూడా పాకింది. ఇప్పటికి వాళ్ళు అలా చేస్తూ ఉంటారు. ఓ రాయి పెడతారు, రాయి మీద నూనె పోస్తారు, నూనె మీద కుంకుమ పోస్తారు, ఆ తర్వాత ఒక కొబ్బరికాయ పెడతారు, అగరబత్తులు కూడా పెడతారు. చివరికి అది ఏమవుతుందంటే దేవుడు అవుతాడు. ఇది జరుగుతున్నటువంటి విషయం. యాకోబుకి అప్పుడు ఆ రాయి అలా నిలబెట్టాలి అనేటువంటి ఆలోచన బహుశా ఓ సింబాలిక్గా ఇది ఉంటుంది అనేటువంటి దృష్టితో పెట్టుంటాడు. అంతవరకు ఓకే. మరి నూనె ఎందుకు పోసాడు? ఏమో ఇది దేవుని సన్నిధి అని అనుకున్నట్టున్నాడు. దేవుని సన్నిధి అనుకుంటే ఇట్స్ ఓకే, కానీ నూనె ఎందుకు పోసాడు అంటే ఇక అది యాకోబుకే తెలియాలి. ఎందుకు పోసాడో చెప్పబడలేదు. మొత్తానికైతే పోసిండు, నూనె పోసిండు. పోసి ఏం చేసిండు? మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అంటే తాను రాయి ఎక్కడైతే నిలబెట్టాడో ఆ స్థలానికి బేతేలు అనేటువంటి పేరు పెట్టాడు. దానికి నెంబర్ ఇచ్చాడు కింద ఫుట్నోట్లో. ఏం చెప్పాడంటే దేవుని మందిరము. దేవుని మందిరము అనగా బేతేలు అని దాని అర్థం. దీన్ని బట్టి చాలా మంది కొన్ని చర్చిలకు పేర్లు పెట్టుకుంటారు. బేతేలు ప్రార్థనా మందిరము అని పెట్టుకుంటా ఉంటారు. ఓకే, అసలు బేతేలు అంటేనే మందిరం, మళ్ళీ బేతేలు ప్రార్థనా మందిరం అంటే కొంచెం అర్థము అనేటువంటిది కొంచెం డిస్టర్బెన్స్ అవుతా ఉంటుంది. సో అది అలా ఉంచండి. బేతేలను పేరు పెట్టింది. అయితే మొదట ఆ ఊరి పేరు అంటే బేతేలు అనే పేరు పెట్టక ముందు ఆ ప్రాంతానికి మొదట ఆ ఊరి పేరు లూసు. అదే నేను ఇందాక మీకు ప్రస్తావించాను. అయితే ఇక్కడ ఏంటంటే ఇతడు అక్యురేట్గా లూజులో ఇతడు నిద్రించలేదు, లూజులో ఇతడు ఆ రాయిని ప్రతిష్ఠించలేదు. లూజు అనేటువంటి ఒక ఊరు ఉంది, దానికి ఒక పొలిమేర ఉంటుంది. ఏ ఊరికైనా ఆ పొలిమేరలలో ఈ రాయి పెట్టాడు. అయితే తర్వాత ఏమైంది అని అంటే లూజు పట్టణముగానే ఉండింది. ఇక్కడ బేతేలు అని దేనికైతే పేరు పెట్టాడో అది బేతేలుగా అంకురించి అదొక పెద్ద పట్టణం అయింది. తర్వాత రాను ఏమైందంటే జీవించింది ఇశ్రాయేలీలే కాబట్టి తదనంతర కాలంలో వారు జీవించినప్పుడు ఈ లూజు కొంత మరుగున పడింది. బేతేలు అనేటువంటిది హైలైట్ అయింది, ఎక్కువగా ప్రచారంలోనికి వచ్చింది. కనుక ఇప్పుడు బేతేలు అంటేనే అందరూ గుర్తుపట్టేటట్లుగా మారిపోయింది అనమాట. కానీ వాస్తవానికి దాని పక్కన లూజు అనేటువంటి గ్రామమో పట్టణమో అది కూడా ఉంటుంది. బహుశా అది పెరిగి తర్వాత ట్విన్ సిటీస్ అయి ఉంటాయి. హైదరాబాద్ పట్టణం ఉన్నప్పుడు సికింద్రాబాద్ లేదు, హైదరాబాద్ పుట్టినప్పుడు సికింద్రాబాద్ పుట్టలా. సికింద్రాబాద్ ఎప్పుడు పుట్టిందంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత పుట్టింది. కానీ తర్వాత ఏమైపోయింది, సికింద్రాబాదు హైదరాబాదులో భాగమైపోయింది. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే హైదరాబాదులో సికింద్రాబాద్ ఒక భాగం, అంతేకాని సికింద్రాబాద్లో హైదరాబాద్ ఒక భాగం కాదు. కానీ అప్పుడు అక్కడ రివర్స్, బేతేలులో లూజు ఒక భాగం, అంతేకాని లూజులో బేతేలు ఒక భాగం కాదు. ప్రారంభింపబడినప్పుడు లూజులో బేతేలు ఒక భాగం, కానీ డెవలప్ అయిన తర్వాత బేతేలులో లూజు ఒక భాగం. ఇది మనం చరిత్రలో గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. ఇంకొకటి చెప్తున్నాను, లూజు అనేటువంటి ఊరు ఇంకొకటి కూడా ఉంది. ఇది మాత్రమే కాకుండా, ఇక్కడ మాత్రమే కాకుండా మరొక లూజు కూడా ఉంది. అది ఎప్పుడు ఏంటి అనేటువంటి తర్వాత చెప్పుకుందాం. ఓకే,
రైట్. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఇప్పుడు ఇక్కడ ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. ఇక్కడ కలిగినటువంటి అనుభవాన్ని బట్టి ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. తీర్మానము మాత్రమే అనుకోకూడదు, అది దేవునికి ఒక విన్నపం కూడా అని మనం అర్థం చేసుకోవచ్చు. ఏమని చెప్తున్నాడు, ఏమనంటున్నాడు అంటే, నేను తిరిగి నా తండ్రి అయిన ఇస్సాకు చెప్పినట్టుగా, ముఖ్యంగా ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చున్నట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకును ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. ఇప్పుడు ఏదో హారాను అన్నారు, పద్దనరాము అన్నాడు, అక్కడ మా మామ లాబాను ఉంటాడన్నారు, అతనికి కుమార్తెలు ఉంటారన్నారు, వెళ్ళి పెళ్లి చేసుకోమన్నారు. ఇదంతా నాకు ఏం తెలియదు, నేను చూసినోని కాదు, ఎరిగినోని కాదు. మా అమ్మ నాన్న మాటను పట్టుకొని బయలుదేరాను, వారు చెప్పిన మాటను బట్టి వారిని నమ్మి బయలుదేరాను. అయితే మార్గ మధ్యంలో ఇప్పుడు దేవుడు ధృవీకరించాడు. సరే, ఈ దేవుడు నేను ఇప్పుడు ఎక్కడికైతే వెళుతున్నానో అక్కడికి క్షేమంగా వెళ్ళులాగున్నా, అక్కడ తినుటకు ఆహారము లభించులాగున, కట్టుకోవటానికి వస్త్రము లభించులాగున నన్ను కాపాడి తిరిగి క్షేమంగా నా తండ్రి ఇంటికి చేర్చినట్లయితే నేను దేవుణ్ణి అంటే నమ్ముకుంటాను, పూజిస్తాను, నేను అతన్నే ఆరాధిస్తాను అనేటువంటి అర్థం వచ్చేటువంటి విధంగా నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. దయచేయకపోతే అంతే అన్నమాట. అది అక్కడ విషయం. దయచేయకపోతే ఇక ఈయన ఉండేందుకు, ఈయనతో నేనెందుకు ఉంటాను అనే విధం ఆ అర్థం వచ్చేటట్టుగా మాట్లాడాడు. దేవుడై ఉండును. 22వ వచనం, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించేదనని మొక్కుకొనెను. 2 మాటలు చెప్పాడు. ఒకటి, నేను ఏ రాయి అయితే ఇక్కడ నిలబెట్టానో ఇది దేవుని మందిరమగును అని అన్నాడు. కానీ అది దేవుని మందిరం అవ్వలేదు. కారణం ఏంటి? అది యాకోబు ఉద్దేశమే తప్ప దేవుని ఉద్దేశము కాదు. అది ఆ డిఫరెన్స్ మనం అర్థం చేసుకోవాలి. దేవుని ఉద్దేశం కాదు. దేవుని మందిరం ఏదైంది? బేతేలుకు దిగువన ఉన్నటువంటి యెరూషలేములో దేవుని మందిరం కట్టబడింది. ఓకే, కనుక మనం బైబిల్లో చదివేటప్పుడు మనుషుల అభిప్రాయాలు వేరు, దేవుని అభిప్రాయాలు వేరు అని అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనుషుల అభిప్రాయాలతో దేవుడు ఏకీభవిస్తాడు, అప్పుడు అది ఒకటిగా ఉంటుంది. కొన్నిసార్లు దేవుని అభిప్రాయంతో మనుషులు ఏకీభవిస్తారు, అప్పుడు ఒకటిగా ఉంటుంది. మనుషుల అభిప్రాయాలతో దేవుడు విభేదించవచ్చు, దేవుని అభిప్రాయంతో మనుషులు కూడా విభేదించవచ్చు. అయితే మనుషుల అభిప్రాయంతో దేవుడు విభేదించినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద సమస్య ఉండదు. కానీ దేవుని అభిప్రాయంతో మనుషులు విభేదిస్తే చాలా ప్రమాదం జరుగుతుంది. ఓకే, కానీ ఆజ్ఞల విషయంలో మాత్రం దేవుని అభిప్రాయముతో మనుషులు విభేదిస్తే చాలా చేతులు అనుభవించాల్సి ఉంటుంది, ప్రమాదమును అనుభవించాల్సి ఉంటుంది. ఓకే, మొత్తానికి ఈ రాయి నేను ఎక్కడైతే పాతానో ఇది మందిరం అవుతుంది అని అన్నాడు, దేవాలయం అవుతుంది అని అన్నాడు.
బహుశా దేవాలయం కాలేదు కానీ సమాజ మందిరం అయి ఉంటుంది. ఎందుకంటే బేతేలు ప్రాచుర్యం పొందినటువంటిది. పలుమార్లు యేసుప్రభుల వారి కాలంలో, అపోస్తలుల వారి కాలంలో ఈ బేతేలు పర్యటించినట్టు మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఒక సమాజ మందిరము ఏర్పాటు చేయబడి ఉంటుంది. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనెను. దశమ భాగం ఇవ్వటం అనేటువంటిది అబ్రహాం గారి కాలంలో నుండి ప్రారంభమైంది. మేబీ అది ఇస్సాకు గారు కూడా కొనసాగించి ఉంటారు, కానీ ప్రస్తావన లేదు. యాకోబు గారికి మాత్రం ఇక్కడ తేటగా మొక్కుకుంటున్నాడు, దేవా నేను వెళ్ళిన చోట మీరేదైనా నాకు అనుగ్రహించినట్టయితే, వస్త్రము, ఆహారము, ఇవన్నీ నాకు సమృద్ధిని ఇచ్చినట్టయితే దానిలో దశమ భాగం నీకు ఇస్తానయ్యా అని మొక్కుకున్నాడు. ఓకే, ఇచ్చాడా లేదా? అసలు ఇతని ప్రయాణం సఫలమైందా లేదా? కాబట్టి ఇది మనకి ఇదివరకు తెలిసినటువంటి విషయం కాబట్టి కొంచెం లైట్గా అనిపిస్తూ ఉంటుంది. తాడా ఇవ్వట, తన ప్రయాణం క్షేమంగా జరుగుతుందా లేదంటే, క్షేమంగానే జరిగిందా, నా క్షేమంగా జరుగుతుందా లేదా అని అంటావేంటి అని మీకు అనిపిస్తుంది. అసలు మీకు ఏం తెలియకపోయి ఉంటుంటే పెద్ద సస్పెన్స్గా ఉండేది కదా, పెద్ద సస్పెన్స్గా ఉండేది. రైట్, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయాలు ఏంటంటే, ఇది అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల చరిత్ర అనేటువంటిది మనకు చాలా అవసరమైనటువంటి పాఠం ఇది. ఎందుకంటే దేవుడు వారినే ఎందుకు ఎంచుకోవటం జరిగింది, వారి దేవుడనని ఎందుకు గర్వంగా చెప్పుకోగలిగాడు, వారి జీవనం విధానము ఏమిటి, దేవునికి నచ్చిందేంటి, నచ్చనిదేంటి, తదితర విషయాలు తెలియటం మూలంగా మనము దేవునికి నచ్చే వారముగా ఉండాలంటే ఏ పద్ధతిలో ఉంటే బాగుంటుందో వీళ్ళ నుండి మనం నేర్చుకోగలం. దేవునికి నచ్చే విధంగా మనము ఉండాలి అని అంటే వీరి నుండి మనం నేర్చుకోగలం. దేవుడు ఎలాంటి జీవితాన్ని నచ్చుతాడు అనేటువంటి విషయాన్ని మనము ఎరగగలం. మెట్టికి అక్కడ మొక్కుకున్నాడు, తర్వాత ప్రయాణాన్ని ప్రారంభించాడు, చేరుకున్నాడు. తర్వాత చోటు చేసుకున్నటువంటి విషయాలు ఏంటి అనేటువంటివి ఆ సూక్ష్మ, ఆ క్షేత్రస్థాయి విషయాలని అర్థం చేసుకోవటానికి రేపటి దినాన మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడమైనటువంటి మా దేవుడా, మీ పాదముల కొందరను చెల్లిస్తూ ఉన్నాం. మా పరమ తండ్రి, మీ మాటలు విన్నాం. జరిగిన చరిత్ర ఏమిటి, చోటు చేసుకున్న పరిణామాలు ఏంటి తండ్రి, విన్న మాట నిష్ప్రయోజనం కాకుండా మా హృదయంలో నాటుమని వేడుకుంటున్నాం. మాటలు విన్న మీ పిల్లల్ని దీవించండి, వారి కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి. మా ఈ ఉదయకాల బైబిల్ అధ్యయన తరగతుల ఈ ప్రయత్నం మాకు ప్రయోజనకరముగా, ఆశీర్వాదకరంగా ఉండులాగున కృప చూపించండి. మా ప్రయత్నం మా ఆత్మీయ జీవిత అభ్యున్నతికి దోహదపడులాగున కృప చూపించండి. మా కష్టం వ్యర్థం కాకూడదు తండ్రి, అర్థవంతంగా, ఆశీర్వాదకరంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, ఆ ఆకాంక్ష కలిగి యేసుల వారి పేరట ప్రార్థించి విన్నపించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయం లో ఉన్నటువంటి బిడ్డలందరికీ ఉదయమున్నే లేచి దేవుని నామాన్ని స్మరించి
దేవుడు నేర్పించేటువంటి విషయాలను నేర్చుకొని అలవర్చుకోవలసినటువంటివి అలవర్చుకొని జీవించవలసిన విధానంలో జీవించి నా తండ్రికి ఇష్టమైనటువంటి పిల్లలముగా ఉండి నా దేవుడు అనుగ్రహించేటువంటి నిత్య మహిమను పొందుకోవాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకు తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక.